యేసుప్రభు శిష్యుల గురించి యేసుప్రభు వారి శిష్యుల గురించి మనం చూస్తున్నాం. ఈరోజు కానారెడ్డి సీమోన్ గురించి చూస్తాం. సుధా అక్కడికి వెళ్ళి మాట్లాడు. ఇక్కడ జూమ్ లో మీటింగ్. కానారెడ్డి సీమోన్ గురించి ఈ దినం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నమ్మకాన్ని ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. పెద్దాపురం ఆన్లైన్ యూత్ మీటింగ్ లో మీ ప్రియ బిడ్డలతో కలిసి నేను కూడా మీ సన్నిధిలో సాగిలపడడానికి ఇచ్చిన భాగ్యం కొరకే స్తోత్రాలు. సమయం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. మీ సన్నిధిని మాత్రం ఉంచండి. దయగల తండ్రి, నమ్మకమైన ప్రభా, మీ దాసుని చేతి గారి కొరకే స్తోత్రాలు. పరిశుద్ధమైన తండ్రి, బ్రహ్మానందపురంలోను పెద్దాపురం చేసిన పరిచయం కొరకే వందాలు, సిస్టర్ కొరకే వందాలు. తనకు కూడా మంచి ఆరోగ్యం దయచేసి బలపరచండి. మీ సన్నిధి తోడుగా ఉంచండి. సందీప్ కుటుంబం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. దయగల తండ్రి, సుష్మాను కూడా దీవించి ఆశ్రయించండి, బలపరచండి. ప్రభా, పెద్దాపురంలో ఉన్న ప్రతి ఒక్క యవనస్తుడు యవనస్తురాల కొరకై మీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. ప్రభా, నాయన ఎవరందరినీ కూడా దీవించండి, బలపరచండి. దయగల తండ్రి, బాధ్యత గల సహోదరులందరిని బట్టి స్తోత్రాలు. ప్రభా, నాయన ఈ యొక్క కుడికి ద్వారా మేము కొన్ని విషయాలు మీ గురించి నేర్చుకోవడానికి మాకు సహాయపడుతున్నామని యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈ రోజు మనం సైమన్ ద కెననైట్ అంటే కనానీయుడైన సీమోను గురించి కొన్ని సంగతులు చూడడానికి ప్రయత్నం చేస్తాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో ఇక్కడ కనానీయుడైన సీమోను అనే మాట మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాకుండా లూకా సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో కూడా కనానీయుడైన సీమోను అనేటువంటి మాట కూడా జెలోతే అనబడే సీమోను అంటే మతాభిమానియగు అనేటువంటి పేరు కనబడుతుంది. ఎందుకు ఈయనకి ట్యాగ్ లైన్ యాడ్ చేశారు? సీమోన్ అంటే సరిపోద్ది కదా, కనానీయుడైన సీమోను అని ఎందుకు పెట్టారంటే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, మనకు బైబిల్లో సీమోను పేతురు అనేటువంటి మాట మనకు కనబడుతుంది కదా. పేతురుకు ముందు సీమోను అనే పదం వాడబడింది. మరి సీమోను పేతురికి కనానీయుడైన సీమోనికి తేడా చూపించడానికి అతనికి కనానీయుడు అనే పదాన్ని యాడ్ చేశారు. కనానీయుడు అంటే అక్కడ రెండో విషయము, అతడు కనాను ప్రాంతానికి చెందినవాడు, లేకపోతే కనానీయుడు అనేటువంటి ఆ ఊరివాడు అని కాదు. అది అంటే కానా అనేటువంటి ఊరిలో అన్నట్లు, లేకపోతే కనాన్ ఇశ్రాయేలు మరి ఐగుప్తులో నుండి కనాన దేశంలోకి వెళ్ళారు కదా, ఆ దేశానికి చెందినవాడు కాదు. యాక్చువల్గా ఈ పదము ఈ కనానీయుడు అనేది మన తెలుగులో కనానీయుడు అని ఉంది. ఇది హీబ్రూ గ్రీక్ భాషలోంచి వచ్చింది. ఇది QANAN కానాన్, కానానా అనే పదం నుండి. కానానా అంటే అర్థం ఏంటి? జలస్, రోషము, ఆసక్తి, తీవ్రత, అత్యుత్సాహము, ఇట్లా అంటే ప్రభు కొరకైనటువంటి ఆసక్తి, లేకపోతే ప్రభు కొరకైన రోషము, ఆత్మయందు తీవ్రత కలిగి, ఇది దాని యొక్క అర్థం. అదే అనమాట హీబ్రూ గ్రీక్ భాషలో దాని మూల పదానికి అర్థం కనానీయుడు అంటే. అంతేగాని కనాను ప్రాంతానికి చెందినవాడని మాత్రం కాదు. రెండవ కారణం, సీమోను పేతురికి కనానీయుడైన సీమోనికి ఇద్దరికి సీమోన్ అంటే లేకపోతే తేడా డిఫరెన్స్ తెలియాలి కనుక అలా పెట్టారు బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం. రెండవ సంగతి, ఈ కనానీయుడైన సీమోను గురించి మనం చూస్తే ఆసక్తి, బైబిల్లో ఒక ఇద్దరు వ్యక్తులు మనం గమనించినట్లయితే, ఒకటి మోషే యొక్క ఆసక్తి ఎలాగుంది. నిర్గమకాండం 2వ అధ్యాయం ఇక్కడ ఈ కనానీయుడైన సీమోను గురించి ఎక్కువ మ్యాటర్ అనేది మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడదు. చాలా తక్కువ మాటలు, తక్కువే రాయబడ్డాయి. కానీ అతను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అని ఇంగ్లీష్ లో ఒక ప్రోవర్బ్ ఉంది కదా, యేసు ప్రభు ఏర్పరచుకున్న శిష్యుల్లో తిన కూడా ఒకడు. అది 12 మంది శిష్యుల్లో తిన కూడా ఒకడు. తిన కూడా హతసాక్షి అయ్యాడు. ఎలా హతసాక్షి అయ్యాడంటే రంపంతో నిలువుగా కోశారు అని చరిత్రకారులు చెప్తా ఉన్నారు, కొన్ని పుస్తకాల ఆధారంగా, సంఘటనల ఆధారంగా. అది కొంతమంది సిలువ వేయబడ్డారని చెప్తారు, కొంతమంది రంపాలతోనే కోయబడ్డారని ఎక్కువ మంది విశ్వసిస్తా ఉన్నారు. అది మెట్టుకు సంగతి ఏంటంటే నిలువుగా రంపంతో మన మనిషిని ఒక చక్కనగా నిలువుగా పెట్టి నిలబెట్టి కోసినట్టుగా ఇతను కోశారు. అది చూసారా, అంటే ప్రభు కొరకే హతసాక్షి అయ్యాడు ఇతడు చివరి వరకు కూడా ప్రభు కొరకు నమ్మకంగా జీవించాడు. మనము ఆసక్తి, లేకపోతే ఈ పదానికి అర్థం కనానీయుడ సీమోను అంటే ఈ పదానికి అర్థం ఏంటంటే ఆ రోషము లేక ఆసక్తి అనేటువంటి భావం. కనుక దాని గురించి 2-3 మాటలు చూడడానికి ప్రయత్నం చేస్తాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. నిర్గమకాండము 2వ అధ్యాయము 11వ వచనం. ఆ దినముల్లో మోషే పెద్దవాడై తన జనుల ఎదుకు పోయి వారి భారములు చూసాను. అప్పుడు అతడు తన జనులో ఒక హెబ్రీని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూసాను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తిని చంపి ఇసుకలో వారిని కప్పిపెట్టాడు. అది ఇక్కడ మోషే యొక్క ఆసక్తి మనకు కనబడతా ఉంది. మోషే యొక్క తీవ్రత ఏంటి? మోషే ఆసక్తి, తన ప్రజల ఎదుకు వెళ్ళాడు. పెరగడం అంతా
మరి ఫరో ఇంట్లోనే పెరిగాడు, సకలమైన విద్యలో అభ్యసించాడు, ప్రవీణుడు సకల విద్యల్లో, ప్లస్ ఆల్ టుగెదర్ బ్యూటిఫుల్, చాలా సుందరమైనటువంటి వాడు, దివ్య సుందరుడు అనే మాట రాయబడింది మోషే గురించి అపొస్తలుల కార్యముల్లో. అటువంటి మోషే మరి ఆ మనం గనక మోషే ప్లేస్ లో ఉన్నాం అనుకోండి, మన ప్రజలు ఇశ్రాయేల్ అనుకోండి, మనం వారి జోలికి వెళ్ళాం, మనం దాచబడడానికి ప్రయత్నం చేస్తాం. మీరు చూడండి, ఆ ఎస్తేరు ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత మొర్దెకై ఒక మాట అంటాడు ఎస్తేరుతో, నీవు ఈ పరిస్థితిని బట్టే మమ్మల్ని తప్పించడానికే నువ్వు ఈ యొక్క రాణి అయ్యేవేమో ఆలోచించుకో, నువ్వు సహాయం చేయకపోతే యూదులకి సహాయం విడుదల వేరే దిక్కు నుండి వస్తుంది, కానీ నువ్వు నీ తండ్రి ఇంటి వారు నశిస్తారు అని చెప్పాడు. చూసారా, అంటే ఎస్తేరేమే అట్లా సహాయం చేయకుండా ఉండే స్త్రీ కాదు. కాకపోతే మొర్దెకై చెప్తా ఉన్నాడు, మొర్దెకై చాలా డిసిప్లిన్ మ్యాన్ కదా. అంటే సంగతి ఏంటంటే మొర్దెకై చెప్పినాడు, నీ జాతిని నీ వంశాన్ని నువ్వు కనపరచవద్దు, ఎవరికి చెప్పవద్దు అని ఎస్తేర్కి. ఎస్తేర్ అలాగే మొర్దెకై యొక్క మాటకు లోబడుతూ వచ్చింది. మెట్టుకు ఇక్కడ కూడా మోషే పెరిగిన వాతావరణం ఎక్కడంటే మరి ఈ రాజకుటుంబం మధ్యలో, లేక ఫరో రాజనగర్లో రాజవంశస్థుల దగ్గర అక్కడ కదా. కాకపోతే ఇతని అంతరంగం అంతా కూడా, అంటే తన మనసు అంతా ఎవరి మీద ఉందంటే ఇశ్రాయేలు మీద ఉంది. ఇక్కడ రాయబడింది అద్భుతంగా పరిశుద్ధ గ్రంథంలో, నిర్గమకాండం 2వ అధ్యాయంలో మోషే 11వ వచనం, ఆ దినముల్లో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి, తన జనులు ఎవరు? ఇశ్రాయేల్. చూసారా, పెరగడం ఐగుప్తులో, లేకపోతే ఆ రాజు కుటుంబంలో వాళ్ళ మధ్యలో ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అని అనిపించుకున్నట్టుగా ఒప్పుకోలేదు. హెబ్రీ 11వ అధ్యాయంలో ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పిలువబడ్డాడు. కానీ ఇక్కడ రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజల యొద్దకు పోయి వారి భారాలు చూచాడంట. అది మోషేలో చాలా పట్టుదల, తీవ్రత. ఒక ఐగుప్తుడు ఇశ్రాయేల్ని కొడితే చూచి వారవలేకపోయాడు, సహించలేకపోయాడు కదా. అటు ఇటు చూసాడు, ఎవరు లేరు, వాడిని కప్పెట్టేశాడు ఇసుకలో. చూసారా, అంటే మల్ల యుద్ధంలో కూడా ఆరితేరిన వాడు. అది లేకపోతే మరి ఏమో ఒక దెబ్బ కొట్టగానే పడిపోయాడేమో, మోషే చాలా బలాఢ్యుడేమో. మరి సంగతి ఏంటంటే చాలా రోషం కలిగిన వాడు. రోషము, పట్టుదల, తీవ్రత, ఆసక్తి ఇవన్నీ మంచివే. అయితే అవి ప్రభు కొరకే. ప్రభు ఏం చేస్తాడంటే ఆ రోషాన్ని, ఆసక్తిని తీసివేయడు. కానీ తేజాని ఇక్కడ నాకు చేస్తున్నాడు ఫోన్. ఆ రోషము, ఆసక్తి అనేవి మంచివి, కానీ అవి ప్రభు కొరకే వాడబడితే ప్రభు ఏం చేస్తాడంటే, అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, మన తలాంతుల్ని ప్రభు తీసాడు. మన లోకంలో అంటే యేసు ప్రభుకు వెలపట్టున్నప్పుడు ఉండే తలాంతుల్ని దేవుడు ఏం చేస్తాడంటే ప్రభు మహిమ కొరకే వాడేటట్టు దేవుడు సహాయం చేస్తాడు. అంటే మనల్ని పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, ప్రభు కొరకే బలమైన సాక్షులుగా మనం వాడబడినట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. అది ఆయన చేతిలో ఘనమైన పాత్ర వలె వాడబడినట్టు. మోషే ఆ రీతిగా ఆసక్తి కలిగిన వాడు, రోషం కలిగిన వాడు. ఆ రోషము, ఆసక్తి, పట్టుదల ప్రభు ఏం చేసినాడు, తన కార్యముల కొరకై మోషేను ఉపయోగించుకున్నాడు. చూడండి, అదే పట్టుదల. ఎన్నిసార్లు వెళ్ళాడు ఫరో దగ్గరికి? మొదటిసారి వెళ్తే ఫరో అనేవాడు మాటి మాటికి, ఇది ఒక్కసారే కప్పలు వచ్చినాయా, కప్పల కోసం ప్రార్థన చేయి, అవి వెళ్ళిపోగానే నేనేం చేస్తాను అంతే పంపించేస్తాను అనేవాడు. అవి వెళ్ళిపోగానే మళ్ళీ అతను హృదయం ఏమేది, కఠినమైపోయేది. ఈగలు వచ్చాయి, లేకపోతే కప్పలు వచ్చాయి, లేకపోతే తెగులు వచ్చేది, వడగళ్ళు పడేవి. మీకు తెలుసు కదా స్టోరీ అంతా జరిగిన సంగతి. ప్రతిసారి కూడా ఫరో ఏంటంటే ఆఖరికి ఎర్ర సముద్రములో కదా మునిగిపోయేంత వరకు ఏం చేసినాడు, కఠినపరుచుకుంటూనే ఉన్నాడు హృదయాన్ని. వాళ్ళ ఐగుప్తీయులు కూడా కఠినపరుచుకుంటూ ఉన్నాడు. అయ్యో అనవసరంగా ఇశ్రాయేల్ మేము పంపించేశాం అంటే. దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, మోషే విసుక్కోకుండా ఎన్నిసార్లైనా ప్రభు వెళ్ళబట్టాను ప్రతిసారి ఏంటి ప్రభు ఆ మోషే ఫరో ఏం చేస్తున్నాడు అంటే ప్రతిసారి నేను విసిగిస్తున్నాడు. చెప్పిన మాట అతను వినలేదు, పంపిస్తానంటున్నాడు, పంపించట్లేదు. ఎందుకు అలాంటి వాడి దగ్గరికి పంపిస్తావు? నీ మాటకి లోబడే వారి దగ్గరికి పంపించవచ్చు కదా అని మోషే ఏమీ అడగడం లేదు దేవుణ్ణి కదా. దేవునికి ఇదే చూపించడం నేర్చుకున్నాడు కదా. తన పట్టుదల ఎంత మాత్రం వదలలేదు. అది పట్టుదలగా ప్రతిసారి ఆ ఫరో దగ్గరికి వెళ్తానే ఉన్నాడు, తన ప్రజల కోసం, ఇశ్రాయేల్ ప్రజల కోసం. అంటే అంతకు మునుపు ఆ రోషం, ఆ పట్టుదల దేనికి ఉపయోగపడిందంటే నిర్గమకాండం 2:11-12 వచనంలో చూసినట్లు ఒక ఐగుప్తిని చంపడానికి ఉపయోగపడింది. అయితే బాబు నువ్వుగా అది చంపేది, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాన్నాడు. ఎవరు చంపినారు? దేవుడే. ఎర్ర సముద్రములో ఏం చేసినాడు, ఐగుప్తులందరినీ ఉంచి వేసినాడు, ఇశ్రాయేల్ ప్రజల్ని క్షేమంగా ఒడ్డుకు నడిపించినాడు. అది అంటే ఒక ఆయుధముగా, పదునైన ఆయుధముగా, బలమైన ఆయుధముగా ప్రభు చేతిలో మోషే వాడబడుతూ వచ్చినాడు. అది అంటే మోషే కలిగిన ఆసక్తి. ఇక్కడ ఆ కనానీయుడని సింబల్, కనానీయుడు అంటే అర్థము జలస్ అని అర్థం. రోషము, ఆసక్తి, పట్టుదల ఇవన్నీ వస్తాయి కదా. మోషే కలిగిన ఆసక్తిని ప్రభు తన కార్యాభివృద్ధి కొరకై ఏం చేస్తున్నాడు, వాడుకుంటూ వచ్చినాడు. రెండో వ్యక్తిని చూసినట్లయితే 1వ రాజులు
19వ అధ్యాయం 10వ వచనం. 1వ రాజులు 19వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ ఏలియా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, మనకు తెలుసు, ప్రవక్త. ఆయన గురించి ఒక మాట రాయబడింది. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనలు త్రోసివేసి నీ బలిపీఠంలో పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గం చేత హతము చేసి సైన్యములుగా ప్రతిగు దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడినే నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేటికై చూస్తున్నారని మనం చేస్తాం. మహారోషము గలవాడినై. అది చూసారా, ఏలియా అంటే ఎటువంటి రోషం అంట? మహారోషం ఉంది ఏలియా. అందుకనే ప్రజలంతా ఒకవైపు ఉంటే ఏలియా ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. అది మీరందరూ మరి బయలు దేవుడైతే వాడిని అనుసరించండి అంటే వాళ్ళందరూ పొద్దున మొదలుకుని సాయంత్రం వరకు కూడా ఏం చేస్తూ వచ్చినారు? బయలా మమ్మల్ని లక్షించి లేకపోతే మా మనవిని ప్రార్థన చేస్తూ వచ్చారు. ఏలియా ఒక్కడే. ఏలియాతో పాటు ఎవరు నిలబడినట్టుగా, మరి ఏలియా సపోర్ట్ ఉన్నట్టుగా మరి వాక్యంలో మనం గమనించలేము. ఎంత రోషము కలిగిన వాడు కదా. కాకపోతే యెజెబెలు బెదిరించేటప్పటికి ఆ మరణాపేక్ష కలిగిన వాడై. అది అంటే ఎంతైనా శరీరంలో ఉన్నారు కనుక కొన్నిసార్లు ప్రవక్తలైన భక్తులైన ఏంటంటే ఇంకా ఇంకా చాలు అనుకున్నాడేమో. మరి జీవితం నాకు ప్రభు ఇంత మట్టుకు చాలు అనుకున్నాడు ఏలియా. అది మన జీవితంలో అట్లా కాదు. కానీ చివరి వరకు ప్రభు మనల్ని ఎంతవరకైతే భూమి మీద ఉంచుతాడో ఆఖరి శ్వాస వరకు కూడా ప్రభు కొరకే మనం పనిచేయగలిగితే బలా నమ్మకమైన మంచి దాసుడా పౌలు అంటాడు కదా, మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంది, ఇక మీదట నా కొరకు నీతి కిరీట ముంచబడి ఉన్నది అంటాడు. అది అట్లా మనం కూడా చివరి వరకు ప్రభు కొరకే జీవించాల. ఏలియా ఏం చేస్తా వచ్చినాడంటే ఆ మహారోషము కలిగిన వాడు. ఏలియా ఎంతో రోషం కలిగిన వాడు. ప్రజలు అన్ని దేవతలు లేకపోతే బయలుని వాటిని పూజిస్తే ఊరుకునేవాడు కాదు. అది అతని యొక్క రోషం ఏం చేస్తా వచ్చింది? అతని రోషం ఏం చేసిందంటే ఆసక్తి కలిగి, పట్టుదల కలిగి. చూడండి మాట, మోషే యొక్క రోషం, మోషే యొక్క పట్టుదల మరి ఐగుప్తిలో నుండి ఇశ్రాయేల్ ప్రజల్ని కనాన దేశంలోనికి నడిపించేటట్లు చేసింది. మరి ఏలియా యొక్క రోషం, ఏలియా యొక్క పట్టుదల దేనికి దారి తీసింది? యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. యాకోబు 5:17. ఏలియా మనవంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. ఎందుకు ప్రార్థన చేశాడు? చూడండి, ఇతని ఆసక్తి ఆకాశం మూయబడ్డానికి. చూసారా, వర్షింపకుండునట్లు ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఇతని ఆసక్తి లేక రోషము. కనానీయుడైన సీమోను గురించి మనం ఆలోచిస్తున్నాం. కనానీయుడు అంటే జలస్, ఆసక్తి లేక రోషము అని అర్థం. కనుక ఒకటి మోషే చూసినాము, రెండవది ఏలియా. ఏలియా యొక్క ఆసక్తి, అతని రోషం దేనికి ఉపయోగపడుతుంది అంటే అతడు ఈ ప్రజలు దేవుని విడిచిపెట్టి కదా విగ్రహాలని వాటిని వెంబడించడం అనేది తట్టుకోలేకపోయాడు. కనుక ప్రార్థన చేసినాడు. దినవృత్తాంతాలు 7:14 ప్రభు అన్నాడు కదా, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తగ్గించుకొని దీన మనసు కలిగి తమ చెడు మార్గాలు విడిచి నన్ను వెదిగితే నేనేం చేస్తానంటే వర్షం దాని దేశంలో సకాలను కురిపిస్తానని వాగ్దానం చేశాడు. మరి తగ్గించుకోకుండా చెడు మార్గాలు విడిచిపెట్టకుండా మరి ఉంటే పరిస్థితి ఏంటి? ఆకాశం మూయబడుతుంది, వర్షం కురవదు. అదే ప్రార్థన చేసినాడు ఏలియా. ప్రభువా, ఈ ప్రజలను విడిచిపెట్టి విగ్రహాలను మరి చేయకూడని విగ్రహాలు ఇవన్నీ చేస్తా ఉన్నారు కదా, ఆకాశాన్ని మూసేయని మరి ప్రార్థన చేశాడేమో, ఆసక్తితో ప్రార్థన చేశాడు అని రాయబడింది. చేయగానే దేవుడు ఏలియా మనం ఆలకించాడు కదా, వర్షం కురవలేదు. అక్కడ రాయబడింది అద్భుతమైన మాట, యాకోబు 5:18. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలం ఇచ్చెను. మరలా ప్రార్థన చేయగా. ఎప్పుడు మరలా ప్రార్థన చేశాడు? ఎప్పుడైతే ప్రజలు ఇక్కడ యెహోవాయే దేవుడు, యెహోవా దేవుడు అని అరిచినారో కదా, ప్రజలందరి హృదయాల్ని. ఏలియా కొన్న పేరు ఏంటంటే తిష్బీయుడైన ఏలియా. తిష్బీయుడు అంటే ప్రజల్ని దేవుని తట్టు త్రిప్పువాడు అని. ఆ ప్రజలందరినీ, ఆ ఇజ్రాయెల్ నేషన్ అంతటిని ఎటువైపు తిప్పాడంటే ప్రభు వైపు తిప్పాడు. ఆయనే దేవుడు. యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఆ యెహోవాయే మా దేవుడు, మేము ఆయన అనుసరిస్తాం, ఆయన్నే సేవిస్తామన్నారు. మరలా అదే తీర్మానంలోనికి ఇశ్రాయేల్ ప్రజలందరినీ తీసుకొచ్చారు. అంటే ఆయన రోషం దేనికి ఉపయోగపడింది? ప్రజలందరూ దేవుని సేవించినట్లు ఉపయోగపడింది. అది మన రోషము, మన పట్టుదల కూడా అలా ఉపయోగపడాలి. ఊరికే రోషం ఉంటే, ప్రభువుకు వెళ్ళిపడి రోషం ఉంటే, అంటే ఇప్పుడు మోషేకు రోషం ఉంది క్రీస్తుని ఎరగక మునుపు, అది శరీర సంబంధమైన ఆసక్తి, శరీర సంబంధమైన రోషం. దాని ఫలితం ఏంటి? దాని ఫలితం ఏంటంటే మరణం కదా, ఒకని చావు, ఐగుప్తిని చంపేస్తాడు. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఏమీ లేదు. అది మన రోషం అనేది ప్రభు కార్యాల కొరకు ఉపయోగపడితే అది ఎంతో మేలు. ఇస్కరియోతు యోధా యొక్క ఆసక్తి దేనికి ఉపయోగపడింది? అతను ఏడ్చాడు, దుఃఖపడ్డాడు కదా, ఆ వెండి నాణ్యాలన్నింటినీ దేవాలయంలో పారబోసి ఏం చేశాడు? అతని ఆసక్తి, అతని పట్టుదల, అతని రోషం, పశ్చాత్తాపం దేనికి దారి తీసిందంటే తను ఉరిపెట్టుకోవడానికి దారి తీసింది.
దావీదు యొక్క పశ్చాత్తాపం, తప్పిపోయిన కుమారుడు యొక్క పశ్చాత్తాపం ఎక్కడికి నడిపించింది? తప్పిపోయిన కుమారుడు యొక్క పశ్చాత్తాపము తండ్రి ఇంటికి నడిపించింది. దావీదు యొక్క పశ్చాత్తాపం ఎక్కడికి నడిపించింది? దేవునికి హృదయానుసారుడిగా ఉండినట్లు నడిపించింది. మన జీవితంలో మన ఫెయిల్యూర్స్ ద్వారా, మన పొరపాట్ల ద్వారా, తప్పిదాల ద్వారా, తెలుసో తెలియకో పొరపాట్లు చేస్తున్నావు, తప్పిదాలు చేస్తున్నావు, తిరిగి హృదయపూర్తిగా ప్రభువును హత్తుకోవాలా, ఆయన వైపు తిరగాలి. ప్రభు వైపు తిరిగితే కదా ప్రభు క్షమిస్తాడు, ఆయన బహుగా జాలి పడతాడు, ఆయన ఆశీర్వదిస్తాడు కదా, ఆయన క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగినటువంటి దేవుడు. అది మీకు అదే డిఫరెన్స్ ఇస్కరియోతు యూదాకిని తప్పిపోయిన కుమారుడికి. తప్పిపోయిన కుమారుడు అక్కడే ఆదేశంలోనే చచ్చిపోలేదు, అక్కడే లేడు. నేను లేచి నా తండ్రి వద్దకు వచ్చి, ఇక్కడ నేను ఆకలికి చచ్చిపోతున్నాను, నేను ఈ ప్లేస్ లో ఉండను. మనం దేనికి చచ్చిపోతున్నాం? పాపానికి కదా, ఏదో వ్యసనానికి, ఏదో ఒక దానికి కదా, సెల్ ఫోన్ అయితే ఇంకోటి ఏదో ఒకటి నీ జీవితంలో నేను దేవునికి దూరం చేస్తుంది. దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావా? అది ఇంకా నేను లేచి అని తప్పిపోయిన కుమారుడు అన్నట్లు నువ్వు కూడా నేను లేచి దీన్ని విడిచిపెట్టి, ఆ సమరయ స్త్రీ కొండను విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళి, అలాగే నువ్వు నేను కూడా ఏం చేయాలంటే ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభు కనికరిస్తాడు. అది తప్పిపోయిన కుమారుని ఎలాగైతే తండ్రి హత్తుకున్నాడు కదా, దీవించాడు, బలపరిచాడు, నిన్ను నన్ను కూడా అలాగే చేస్తాడు ఆయన. అది మెట్టుకు సంగతి ఇక్కడ. ఒకటి మోషే, రెండవది ఏలియా. వీరి ఆసక్తిని మనం గమనించినట్లయితే మోషే ఆసక్తి కనాను, ఐగుప్తుల కనాల్లోనికి ఇశ్రాయేల్ ప్రజలు నడిపించేటట్లుగా ప్రభు సహాయం చేశాడు. ఏలియా యొక్క రోషం, ఆసక్తి ఏమైంది? ఇశ్రాయేల్ ప్రజలందరినీ ప్రభు వైపు తిప్పినాడు. అతను ప్రార్థన చేసినాడు. అతని ఆసక్తి దేంట్లో ఉందంటే ప్రార్థన చేయడంలో ఉంది. వాళ్ళందరూ తొలగిపోతున్నారు, తప్పిపోతున్నారు. మరి ఏం చేస్తున్నాడు? వాక్యం చెప్పినా మరి మారడం లేదేమో, వినడం లేదేమో, ప్రభుకు మొరపెట్టాడు. ఆకాశం మూయబడింది, 3.5 సంవత్సరాల వరకు వర్షం లేదు. మరలా ప్రార్థన చేస్తే వర్షం కురిసింది కదా. ఎప్పుడైతే ప్రజలు ప్రభు వైపు తిరిగినారో వెంటనే కదా దేవుడు ఏం చేసినాడు? మీకు తెలుసు కదా, కర్మేలు పర్వతం అక్కడ మొక్కి ప్రభు అరచేయండి, చిన్న మేఘం, విపరీతంగా వర్షం కురవడం అనేది మనం ఎరుగుదాం. సంగతి ఏంటంటే ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా మన జీవితాలు ఉన్నాయో కదా, దేవుడు ఆకాశమును తన మంచి ధననిధిని తెరిచి, అది అనే మాట రాయబడింది ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో. దేవుడు దీవెనకరమగు వర్షములు కురియేటట్లుగా చేస్తాడు. మన హృదయాలు ఎప్పుడైతే ఆయన ఎదుట సమ్మతపరుచుకుంటామో, ఆయనకు అనుకూలంగా ఉంటామో, ఏదైతే పాపము చెడుగు దాని నుంచి నువ్వు దూరపరుచుకుంటావో అప్పుడు నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటది. అది మనం నేర్చుకునేది కనానీయుడైన సీమోను దగ్గర నుండి. కనానీయుడైన సీమోను అంటే జలస్, అంటే అతడు ప్రభు కొరకై ఆసక్తి కలిగిన వాడు. ఎప్పటి వరకు ఆసక్తి? కార్యారంభం కంటే కార్యాంతం మేలు కదా. మొదటి వారు కడపటి వారు అవుతారు అన్న. అది సంగతి ఏంటంటే ప్రారంభం బాగానే ఉండొచ్చు, కానీ చివరికి వచ్చేటప్పటికి దినాలు గడిచే కొద్దీ ఎలాగున్నావు? నువ్వు ఎప్పుడో నమ్ముకున్నావు చిన్న వయసులో, ఎప్పుడు బహుశా నీకు 15 ఏళ్ళు 16 ఏళ్ళు లేకపోతే మీరు 20 ఏళ్ళు వచ్చేసినాయో, మీరందరూ యవనస్తులే కదా, బహుశా మీరు ఏ 6th క్లాస్లో 7th క్లాస్లో నమ్ముకొని ఉంటారు. ఇప్పుడు కొంచెం పెద్ద వయసు వచ్చి ఉంటుంది, అంటే ఒక 20 years, అంటే ఒక 5 years బ్యాక్ లేకపోతే 10 years బ్యాక్ ప్రభు నమ్ముకున్నారు. మరి మీ విశ్వాసం ఎట్లా ఉంది? కొత్తలుగా ప్రభు నమ్ముకున్నప్పుడు ఉన్నట్లుగానే ఇప్పుడు ఉండగలుగుతున్నారా ప్రభు కొరకే? అదే ప్రేమ దేవుని కొరకు, అదే ఫైర్ కలిగి ఉంటున్నారా? అదే రోషం కలిగి ఉంటున్నారా అనేది చాలా ఇంపార్టెంట్. కనానీయుడైన సీమోన్లో అది ఉంది. మీకు చెప్పినాను కదా, కనానీయుడైన సీమోను AD 65 65 క్రీస్తు శకంలో రంపం చేత కోయబడ్డాడు. క్రీస్తు కొరకు అసాక్షిగా అయ్యాడు, మంచి పోరాటం పోరాడాడు. తుదమట్టు వరకు ఏం చేయలేదు, ప్రభువుని విడిచిపెట్టలేదు. మీకు తెలుసు కదా, చాలా మంది బైబిల్లో మధ్యలోనే విడిచిపెట్టేశారు. లోతు భార్య దేవదూతలు చేయబట్టుకుని నడిపిస్తుంటే వెనక్కి తిరిగిపోయింది. మార్కు లేకపోతే దేమ ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. జాన్ మార్క్ అని మారు పేరు గల యోహాను కదా, పంపులేలో పౌలుతో పాటు సేవకు రాకుండా వెనక్కి వెళ్ళిపోయాడు. అది మరి నీ సంగతి నా సంగతి ఏంటి? ఇదే ఆసక్తిని కడ వరకు మనం కొనసాగిస్తున్నామా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక మాట ఇక్కడ మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు మీరు గమనిస్తే వీళ్ళందరూ డిఫరెంట్ మనస్తత్వాలు కలిగిన శిష్యులు. ఒకళ్ళేమో సుంకాన్ని వసూలు చేసేవాళ్ళు, ఇంకోడేమో చేపలు పట్టేవాడు, ఇంకో ఆయన లోక అనేటువంటి వాడు వైద్యుడు. మరి అపోస్తలుడైన పౌలు అనేటువంటి ఆయన చూసారా, ఆయన మహావిద్వాంసు కదా, చాలా జ్ఞానంలో ఎక్స్ట్రాడినరీ. అంటే మన వేళ్ళు 5 వేళ్ళు ఒకేలా లేవు కదా, ఒకటి పొట్టిగా, ఒకటి పొడిగా, ఒకటి లావుగా, ఒకటి సన్నంగా ఎలాగుందో అలాగే కదా ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులు కొని వారిని మన దేవుని కొరకే ఒక రాజ్యంగా, యాజకులుగా చేసేటువంటి వాడు. అది మెట్టుకు సంగతి ఏంటంటే ఆయన కార్యాభివృద్ధి కొరకే ప్రతి ఒక్కరం దేవుడు నీకు ఇచ్చిన నీ తలాంతి, ప్రభు నీకు ఏదైతే ఇచ్చినాడో దాన్ని ప్రభు కొరకు నువ్వేం చేయాలా? దాన్ని అతడు బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఆ మాట రాయబడింది. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేది. దేవుని కొరకే మండాల, బలిపెట్టే మీద అగ్ని నిత్యం మండుచుండడం వల్ల రోషము, మండుట, లేకపోతే ఆసక్తి, అది ఇవన్నీ పర్యాయ పదాలు. ప్రభు కొరకైనా మంట నీ జీవితంలో ఏం చేయకూడదంటే ఆరిపోకూడదు.
అది అది రగులుతూనే ఉండాలి. దానియేలు అలాగే కదా, అనుదినము ముమ్మారు ప్రభుని సేవిస్తా వచ్చినాడు. యోబు నిత్యము అలాగునే చేయించుండడు. అది విడిచిపెట్టుకోకూడదు. అది తగ్గిపోయిందంటే నీలో ఏదో పొరపాటు ఉన్నట్టు అర్థం. ఇప్పుడు ఈ ఆసక్తి గురించి ఒక 4-5 సంగతులు చెప్పి ముగిస్తాను. మొట్టమొదటి సంగతి 66వ కీర్తన 9వ వచనంలో ఒక మాట ఉంది. కీర్తనలు 66 అధ్యాయము 9వ వచనం. జీవప్రాప్తులుగా నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. 61వ అధ్యాయము. సరే, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని కీర్తనాకారుడు ఏం చేసినట్టే రాసి పెట్టినాడు. నేను రెఫరెన్స్ తప్పు రాస్తున్నాను మెట్టుకు. సరే, ఇక్కడ అంటే దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి కీర్తనాకారుడు ఏం చేస్తుందంట, దావీదుని భక్షిస్తా ఉంది. దేవుని ఇంటిని గురించినటువంటి ఆసక్తి మనము కలిగిన వారంగా ఉండాలి. యెహోవా మందిరముకు వెళుదుమని జనులు నాతో అన్నప్పుడు ఏం చేసినాడంటే దావీదు సంతోషించాడు 122వ కీర్తనలో కదా. దేవుని మందిరం కూర్చున్నటువంటి ఆ ఆసక్తి అనేటువంటిది దావీదులో ఎంతో ఎక్కువగా ఉంది. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అంటా ఉన్నాడు దావీదు. అది 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు. ఎప్పటి వరకు దావీదు అంటే, దావీదికి ఎక్కడ ఉండడం ఇష్టం? ఆయన ఎక్కడ ఉండడం ఇష్టం అంటే, ఆయన రాజకోటలో ఉండడం ఇష్టం కాదు దావీదికి. మరి ఎక్కడ అంటే చిరకాలము. అందుకనే నీకు నాకు ఆ కోరిక ఉంటే మనం కూడా ఎలాగుంటామంటే చాలా అద్భుతంగా ఉంటాం. అది మనం ఏంటంటే ఆ యొక్క కోరిక, ఆ యొక్క ఏంటంటే ఆశ నువ్వు నేను కలిగి ఉండాలి. అది నీ ఇంటిని గురించిన ఆశ. 69 థ్యాంక్ యూ పిన్ని. 69వ అధ్యాయము 9వ వచనం. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించున్నది. ఇది ఎవరు రాశారు? దావీదు గారు రాశారు. దావీదు కీర్తన. అది అంటే దేవుని ఇంటికి మనం వెళ్ళాలి అనేటువంటి తపన, కోరిక, మక్కువ నీ జీవితంలో కలిగి ఉండాలి. కొత్తగా మార్మల్స్ పొందినప్పుడు, బాప్తిసం పొందినప్పుడు అన్ని మీటింగ్లకి పరిగెట్టేవాడు కదా. మరి ఇప్పుడు పరిగెట్టలేకపోతున్నావా? పరిగెట్టలేకపోతే ఏదో సమస్య ఉన్నట్టు. నువ్వు అన్నం తింటలేదంటే ఏంటి? నీకు ఆరోగ్యం సరిగ్గా లేదని అర్థం. బియ్యం మిగులుతున్నాయి అనుకోకూడదు కదా, అలా ఎవరు అనుకోరు కదా. డాక్టర్ గారు మా అబ్బాయికి అసలు మా అమ్మాయికి లేకపోతే ఆకలి వేయట్లేదంటే ఏ తినలేకపోతుందని అంటారు. తినాలని కోరుకుంటారు ప్రతి తల్లి తండ్రి. వాళ్ళు తినకపోయినా కూడా పిల్లలు తినాలనుకుంటారు కదా. మరి నువ్వు వాక్యం తినాలని దేవుడు కూడా అనుకుంటాడు. అది దేవుని ఇంటికి వెళ్ళాలని దేవుడు కోరుతాడు. నువ్వు వెళ్ళకపోతుంటే ఆయనకు బాధ అయిపోద్ది. అది కనుక దేవుని ఇంటికి వచ్చిన ఆసక్తి కలిగి ఉండాలి. రెండవది చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము. అది లేమికి అంటే భయపడి నిద్రయందు ఏం చేయాలంట? ఆసక్తి విడవాలి. అది యవనస్తులకి ఇది చాలా ప్రాముఖ్యమైన మాట కదా. లేమికి భయపడి, అది అంటే నష్టము కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అన్నాడు కీర్తనాకారు. అది లేమి అంటే తక్కువ, నష్టము. ఇది నష్టం రాకూడదు. లేకపోతే నీకు మంచి మార్కులు ఎగ్జామ్ టైంలో మాత్రం ప్రార్థన చేయండి అంటారు. గంటలు ఎగ్జామ్ టైంలో ప్రార్థన చేసిన తర్వాత మార్కులు ఎలా వస్తాయండి? అలా చేస్తే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. ఇప్పుడు నీకంటే హిందువులు లేకపోతే దేవుడిని ఎరగనటువంటి అన్యజనులు వాళ్ళు బాగా కష్టపడి చదివారు, నువ్వేమీ చదవలేదు, తక్కువ చదివేసి ఎక్కువ మార్కులు రావాలని కోరడం అనేది అన్యాయం. దేవుడు అన్యాయం చేయడు కదా. సంగతి ఏంటంటే నువ్వు ప్రతిదినం కష్టపడి నీ బాధ్యతను బాగా చదువుకుంటే అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే నా ఆశీర్వదిస్తాడు. మెట్టుకి ఇక్కడ రాయబడింది, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువు. అది సోమరి చీమల యొద్దకు వెళ్ళిపో అన్నాడు కదా. అది మన జీవితంలో ఏంటంటే నువ్వు 6 దినములు కష్టపడి నీ పని అంతా చేయవాలి. నీ బాధ్యత, నీ చదువును కష్టపడి చదవాలా, ఇంట్లో తల్లిదండ్రులకు సాయం చేయాలా, 3వది మందిరంలో కూడా పనిచేయాలి. ఈ 3 ఖచ్చితంగా యవన కాలంలో నువ్వు మినిమం కలిగి ఉండవలసిన 3 బాధ్యతలు. ఈ 3 దేవునింట్లో పనిచేయట అంటే యవన కాలంలో మీరు ఏం చేయాలా? మందిరంలో చాపలేయడం, లేకపోతే మందిరాన్ని తుడవడం, శుభ్రం చేయడం. ఇది యవ్వన కాలమున కాడి మోయిట నరునికి మేలు, దాని మీద మోపినవాడు యెహోవాయే. అది కనుక ప్రభు కొరకే మన ప్రయాసం వ్యర్థం కాదు. కనుక దేవుని కొరకే ప్రయాసపడ్డ. అంటే ఉదాహరణగా చెప్పాను, దేవుని సేవలు అయితేనేమి, సాక్ష్యం చెప్పుట ఏందైతేనేమి, లేకపోతే ప్రభు నీకు ఏ తలాంతి ఇస్తే అది దాన్ని ప్రజ్వలింప చేస్తూ రావాలా. నిద్ర ఏందో ఆసక్తి విడవాలా. అది ఇంటిని గురించినటువంటి దేవుని మందిరం గురించిన ఆసక్తి కలిగి ఉండాలి. 3వది యెషయా గ్రంథం 26వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనం. రాత్రి వేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలోన నా ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది.
నాలోన ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నదే అన్నాడు యెషయా భక్తుడు. అది మరి నీ ఆత్మ రాత్రి వేళట ఆసక్తితో ఆశ్రయిస్తుందా? అంటే ప్రభువుని ఆశ్రయించే వరంగా ఉన్నామా? అది కదా, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువయ్యడు. అది సింహపులు లేము గలవే ఆకులు గొర్రెలు, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువాడు. దేవుని యెహోవాను ఆశ్రయించే వారు సమస్తమును గ్రహించుదురని రాయబడింది సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో. మరి ఆ యొక్క మీరు రాజుల గ్రంథంలో చూసినట్లయితే యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతను వర్ధిల్ల చేసిన రాయబడింది. ఉజ్జియా గురించి అనుకుంటారు. ఇట్లా ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తారో దేవుడు వారిని వర్ధిల్ల చేస్తాడు, వారికి ఏ కొదువ లేకుండా చేస్తాడు. నీ ఆత్మ కూడా ఏం చేయాలా? ప్రభువుని ఆశ్రయించాల. అది యెహోవా నామం బలమైన దుర్గము, నీతిమంతులు అందరూ పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు కదా. మనుషులు నమ్ముకుంటు కంటే యెహోవాను నమ్ముకున్నట్టు మేలు. మనుషులు ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ప్రభువుని ఆశ్రయిస్తే అది మనకెంతో మేలు. అంటే ఇంగ్లీష్ లో బ్లెస్సెడ్, మనం ఆశీర్వదింపబడిన వారంగా ఉంటాం. అది మూడవది. మొదటిది దేవుని మందిరమును గురించిన ఆసక్తి, రెండవది నిద్ర యందు ఆసక్తిని విడిచుట, మూడవది దేవునిని ఆసక్తితో ఆశ్రయించుట, నాలుగవది అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. వీరు దశలోనికలో ఉన్నవారి కంటే గల్లయిండ్రు కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించు వచ్చింది. ఇక్కడ పౌలు బెరయలో ఉన్న విశ్వాసుల గురించి చెప్తున్నాడు. ఈ బెరయలో ఉన్నటువంటి విశ్వాసులు దశలోనికలో ఉన్న విశ్వాసుల కంటే గనులు అంట. దేంట్లో గనులు? డబ్బులో కాదు, కారులు కాదు, కీర్తి ప్రతిష్టలు కాదు. దేంట్లో గనులు అంటే వీరు ఆసక్తితో వాక్యమును అంగీకరించే విషయములు. వాక్యాన్ని ఆసక్తితో అంగీకరిస్తున్నారు. అంటే ఏంటి? ఎలా అంగీకరిస్తున్నారు? చెప్పినవన్నీ గుడిగా నమ్మేయడం లేదు. ఇది వాక్యానుసారమా కాదా? అది ఎఫ్సి పత్రిక గురించి, లేకపోతే ఎఫ్సిలో ఉన్న సంఘం గురించి పరిశుద్ధాత్మ దేవుడు లేక శిష్యుడైన యోహాను రాస్తూ ఒక మాట రాసినాడు. ఆయన ఏం రాసినాడు? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఇక్కడ రాసినాడు. ఏం రాసినాడు? 6వ వచనం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికులాయితుల క్రియలు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. అది నికులాయితుల క్రియలంట వీళ్ళు ద్వేషిస్తున్నారంట. చూసారా? నేను కూడా ఏం చేస్తున్నాను? నేను కూడా వీటిని ద్వేషిస్తున్నాను. అది అంటే ఎఫ్సి 2:2లో కూడా నీవు దుష్టులను సహింపలేనవనియు అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకునే వారిని పరీక్షించి వారి అబద్ధికులను నువ్వు కనుగొంటివనియు. చూసారా? ప్రభు ఎరిగినాడు. ఎఫ్సి సంఘం గురించి చెప్తున్నాడు, మీరు చాలా వాక్యంలో గట్టివారు, ఏదైనా వాక్యం తప్పుగా చెప్తే వెంటనే మీరు పట్టేస్తారు కదా. అంటే ప్రతి వివరాలు కానీ అన్ని వాక్యానుసారమా కాదా? ప్రతి బోధ అది వాక్యానుసారంగా ఉందా లేదా అనేటువంటి గ్రహింపు కూడా మనకు అవసరం. అంచెదనాలు అనేకమైన బోధలు వచ్చేస్తాయి కదా. ప్రతి ఉపదేశానికి ఇటు అటు కొట్టుకుని పోయేవారుగా మనం ఉండకూడదు. అది మెట్టుకు ఇక్కడ బెరలోని విశ్వాసం కూడా అలాగే ఉన్నారు. వీరు గనులే ఉన్నారు. ఏ విషయంలో గనులు అంటే వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించే విషయంలో. వాక్యాన్ని దాచుకుంటే అది మనకెంతో మేలు. 119వ కీర్తన మీకు తెలుసు కదా, 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని ఉన్నాను. అది ఆయన వాక్యం జీవం, ఆయన వాక్యం వెలుగు, ఆయన వాక్యం మన పాదాలకి దీపం, ఆయన వాక్యం మనం బ్రతికిస్తుంది. 119వ కీర్తనలో చూస్తే వాక్యం వల్ల కలిగే మేలు ఎన్నో ఉన్నాయి కదా. 119 50వ వచనంలో కదా, నీ వాక్యం నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేయించదు. అది వాక్యం వల్ల బ్రతికిస్తుంది, మనల్ని వెలిగిస్తుంది, మనల్ని నడిపిస్తుంది, మనల్ని పోషిస్తుంది, మనల్ని తృప్తిపరుస్తుంది. కనుక ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ఆసక్తితో అంగీకరించాలా. దేవుని వాక్యాన్ని అంగీకరించడం అంటే ఏంటి? లోబడట, యాక్సెప్టింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ జెలస్, పట్టుదలతో కదా దాని ప్రకారం చేయట. సమూయేలు అన్నాడు, నీ దాసుడు ఆలకించున్నాడు ఆజ్ఞేయము. ప్రభా నువ్వు ఏం చెప్తే అది, నీ దాసుడు నేను, నువ్వు చెప్పినట్టు చేస్తాను. అబ్రహాం అన్నాడు ఆదికాండం 22లో, అబ్రహామా అని పిలవగా చిత్తము నీ దాసుడు. అది అంటే అబ్రహాం ఏంటంటే వెంటనే లోబడడానికి ఇష్టపడుతున్నాడు. మరి మన సంగతి ఏంటి? మనం వాక్యం చదువుతాం, బైబిల్ చదువుతుంటే దేవుని మాటలే, దేవుడు మాట్లాడుతున్నాడు అని అర్థం. దేవుడు నీతో మాట్లాడేటప్పుడు నీ ప్రవర్తన, నీ రెస్పాన్స్ ఎలాగుంటుంది చూద్దాం. ఏదో పేపర్ చదివేసి పక్కన పడేస్తున్నావా? అదేదో పేపర్ అనుకుంటున్నావా ఏంటి? కాదు, అది దేవుని యొక్క వాక్యం. అది దేవుని మాటలు. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. దేవుడు నీతో మాట్లాడేటప్పుడు యూ హ్యావ్ టు సెట్ రైట్. నీ సంగతులు సరి చేసుకోవాలి, ఆయనకు లోబడాలా. మెడవంచిన స్థితి అనేది ఉండకూడదు. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. బెరలో ఉన్నటువంటి విశ్వాసులు దశలో ఉన్న వారి కంటే గనులై ఉండి ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించారు. నువ్వు నేను అలా ఉండాలని కోరబడతా ఉన్నాం. చివరిగా ఈ వాక్యం గురించి 5వది 1 కొరింథీ 15వ అధ్యాయము 58వ వచనం. ఆసక్తి అనే మాట చాలా ఉన్నాయి కానీ ఇది ఒకటే చూసి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. 1 కొరింథీ
15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరుల్లో కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఎప్పటికీ ఆసక్తి అనేది కొనసాగించాలి చివరి వరకు. ఆసక్తిని విడిచిపెట్టకూడదు. రోమిలా పత్రిక 12వ అధ్యాయంలో ఉంది కదా, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక. మందమతి అంటే ఒరే ఈడేటి అలాగా ముద్దు కత్తి అంటారు కదా, ముద్దు వలే ఉండకూడదు ఆసక్తిలో. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక కదా, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించడం ఉంది. అలాగే ఇక్కడ 15:58లో చివరి వరకు ఎప్పటికీ ఆసక్తులేండి. ఆసక్తి అనేది కొనసాగించాల, అది ఆరిపోకూడదు మధ్యలో కదా. అంటే అంత వరకు కూడా ఏదైతే విశ్వాసం, మరి ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభు అంటున్నాడు, నీకు కలిగిందని ఏం చేయాలా, గట్టిగా పట్టుకో. ఎవడు నీ కిరీటమును అపహరింపకుండానట్లు, నీ కిరీటం ఉంది, బహుమానం ఉంది. నువ్వు ప్రభు కొరకై పడిన కష్టాన్ని అంతటికి ప్రభు ఒకనొక దినం నీకు ఏమిస్తాడంటే బహుమానం ఇస్తాడు. కాబట్టి నీ బహుమానాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు. అది మరి ఎవరు చాలా మంది పోగొట్టుకున్నారు బైబిల్లో. సంసోను పోగొట్టుకున్నాడు, లేకపోతే రూతు గ్రంథంలో నయం పోగొట్టుకుంది. నయం అంటుంది, నయం అనద్దు, నన్ను మారా అన్నట్టు, చేదు నా బ్రతంట అంటా ఉంది కదా. ఎందుకు వెళ్ళిపోయింది మరి, ఏదో తప్పుటాడు వేసింది, ఆ మోయాబులోకి వెళ్ళిపోయింది. ఆయన దేవుడు కృప చూపించాడు, మరలా తిరిగి తీసుకొచ్చినాడు, దర్శించినాడు కదా. నువ్వేం చేయకూడదంటే ఇవన్నీ మనం చదువుతున్నప్పుడు మనం జాగ్రత్తగా ప్రభుని అంటిపెట్టుకుని కాలేబు వలె, యెహోషువ వలె నిండు మనసుతో ఆయన వెంబడించడానికి, ఆయన హత్తుకొని జీవించడానికి ఏం చేయాలంటే ఆసక్తి కలిగిన వారంగా ఉండాలి. ఈ కనానీయుడని సిమోను అదే మనకు నేర్పిస్తా ఉన్నాడు. అతడు చివరి వరకు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన ఎలా తెలుసు అంటే ప్రభు కొరకే అసాక్షి అయినాడు ఆయన చివరి వరకు. మరి రంపతో కోయపడ్డం అది మామూలు విషయమే చెప్పండి. అయ్యి బాబాయ్ ఎంత ఎంత కష్టం కదా, చాలా చాలా కష్టం. అదేమైనా చెక్క కోసేస్తే అలా ఉండడానికి, పైనుంచి కిందకి నిలువుగా కోసారంట అని చరిత్ర చెప్తా ఉంది మనకు. సంగతి ఏంటంటే బైబిల్ అన్ని విషయాలు రాయబడలేదు. దేవుడు అన్నాడు కదా ఎంతవరకు మనకు క్షేమాభివృద్ధి కదా, అవి రాయిస్తూ వచ్చినాడు. మెట్టుకు శిష్యుడు అసలు చివరి వరకు కూడా ప్రభు కొరకే తన ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడు లేదు. వీళ్ళు యేసు ప్రభు యొక్క శిష్యులు ఎక్స్ట్రాడినరీ, వాళ్ళందరూ కూడా అసాక్షులు అయినారు. అది ప్రభు కొరకే. నువ్వు నేను అసాక్షి అవ్వట్లేదు, కానీ ప్రభు వాక్యాన్ని ప్రేమించి కదా, ఆయన పనిలో ఆయన కొరకు నమ్మకంగా చివరి వరకు జీవిస్తే చాలు. అది ప్రభు అదే అందరికీ ఒకేలాగా ఆయన ట్రీట్మెంట్, లేకపోతే ఆయన విధానం అనేది ఉండదు. మనం సహించగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన శోధింపబడినవాడు. ప్రభు నమ్మదగినటువంటి దేవుడు కనుక ఈ కనానీయుడైన సీమోను మనకేం జ్ఞాపకం చేస్తారంటే ఆత్మ మీద తీవ్రత కలిగిన వారమై, ప్రభు కొరకు రోషం కలిగిన వారమై, ఆయన కొరకు మనం జీవించాలని మనము కోరబడతా ఉన్నాం. దేవుడు ఈ కొద్ది మాటలు మన వీరికిల్లో దీవించను గాక. ఆమె పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్రార్థన చేయడానికి? సుభలక్ష్మి పిండి